మంచితనం వినడానికి చెప్పడానికి తప్ప బ్రతకడానికి పనికిరాదని అర్థమయ్యింది. తలుచుకునేందుకు ఓ జ్ఞాపకం, తల్లడిల్లిపోయేందుకు ఓ గాయం, రెండు అనుభవిస్తేనే జీవితం విలువ తెలుస్తుంది. కొంతమందికి బుద్ధుడే వచ్చి బుద్ధి చెప్పినా వాళ్ళ బుద్ధి మాత్రం మారదు. లోకాన్ని నిద్రలేపేలా రాయాలంటే మనం నిద్రపోకుండా రాయాలి. ఉన్నవాడు తర్వాత పూటకి తినడానికి ఏం తయారు చేసుకుందాం అని ఆలోచిస్తూ ఉంటాడు. లేనివాడు తర్వాత పూటకి తినడానికి తిండికి ఏం చెయ్యాలి అని ప్రయత్నం చేస్తాడు. నిన్ను భారం అనుకునే బంధాలతో బలవంతంగా జీవించే కంటే వాటికి దూరం అయి ఒంటరిగా బ్రతకడమే మేలు. సత్వగుణములో చేసిన కార్యముల ఫలములు పవిత్రములై ఫలితములనిస్తాయి. రజోగుణములో చేసిన పనులు దుఃఖాలను కలుగజేస్తాయి. మరియు తమోగుణములో చేసిన పనులు అజ్ఞానపు చీకటిని కలుగజేస్తాయి. మౌనం పాటిస్తే మద్యం చుక్క రాజ్యమేలుతుంది. మేధావులు మౌనంగా ఉన్నంతకాలం మూర్ఖుల రాజ్యాలు ఏలుతారు. కోరికలు ఆశలు జనించిన మరుక్షణం సుఖ సంతోషాలు మరణిస్తాయి. జీవితంలో అన్నీ ఆన్లైన్లో దొరికేస్తున్నాయి. వస్తువులు, స్నేహాలు, ప్రేమలు, బంధాలు, ముఖ్యంగా మోసాలు కూడా. పట్టుదల ఉంటే చాలు, దారి ఏదైనా సరే గమ్యం తప్పకుండా చేరవచ్చు. ఉదయించే సూర్యుడిని ఆపడం ఎవ్వరి తరం కాదని గుర్తుంచుకోండి. ఒకరు నిన్ను తాకాలంటే పువ్వులా ఉండు, ఒకరు నిన్ను తొక్కాలంటే ముళ్ళులా ఉండు. నీ కోసం ఏడ్చేవారుంటే నీ అదృష్టంగా భావించు. నిన్ను చూసి ఏడ్చేవారుంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉందని సంతోషించు. బడిలో ఉన్నప్పుడు వచ్చే ఆదివారానికి, బాధ్యతలు పెరిగాక వచ్చే ఆదివారానికి చాలా తేడా ఉంటుంది. ఎవరైనా కింద పడితే పరిగెత్తుకెళ్ళి వారిని లేపి ధైర్యం చెప్పేవారు నాటి తరం. చూసి చూడనట్లు వెళ్ళిపోయేవారు నిన్నటి తరం. కింద పడిన వారితో సెల్ఫీ తీసుకునేవారు ఈ తరం నేస్తమా. బంగారం కొత్తదే బాగుంటుంది, బియ్యపు పాతగవుతున్నా కొద్దీ బాగుంటుంది. కానీ ఆకలి తీర్చేది బంగారము కాదు, బియ్యంతో వండిన అన్నమే. కొన్ని పరిచయాలు బాగుంటాయి, పాత బంధాలే బలంగా ఉంటాయి. కానీ కష్టం తీర్చేవి కొత్త పరిచయాలు కావు, పాతికేళ్ల స్నేహాలు, పాతుకుపోయిన బంధాలే. అందుకే కొత్త పరిచయాల కోసం మారిపోకు, అపురూపమైన అనుబంధాలను వదులుకోకు. ఆ భగవంతుడు నీకు మానవ జన్మ ఇచ్చింది నీవు ఇతరులకు ఇచ్చేందుకే కానీ తీసుకునేందుకు కాదు. ప్రతి క్షణం నీకు ఛాలెంజ్ విసిరేవాళ్ళు, గుణపాఠాలు నేర్పేవారు నీ చుట్టూ ఉండేలా చూసుకో. అప్పుడే నిన్ను నువ్వు నిరూపించుకోగలవు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడాలి అంటుంటారు. ఆ మాట చెప్పడం సులభంగానే ఉంటుంది. ఆ కష్టం వెనుక ఎంత నరకం ఉంటుందో భరించే వారికి మాత్రమే తెలుస్తుంది. సమాజంలో అసంతృప్తితో జీవించాలంటే మనకు ఆత్మాభిమానం సమాజంలో సంతృప్తితో జీవించాలంటే మనకు ఆత్మాభిమానం ముఖ్యం. అది ఎప్పుడూ ఉన్నంతగానే ఉండాలి. ఒకరి ఆహాన్ని భరించాల్సిన అవసరం లేదు, అలాగే ఎదుటివారి అవహేళనని స్వీకరించవలసిన అవసరం లేదు. దీటినైనా బదులు ఇవ్వాల్సిందే. అప్పుడే నీకు విలువ మరియు గుర్తింపు దక్కుతాయి. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఆనందంగా ఉండే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉండే వాళ్ళు తన చుట్టూ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు.